యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ బర్త్డే విషెస్తో హడావిడిగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కటౌట్లు కట్టి, కేకులు కట్ చేసి తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇంతలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చేసిన ట్వీట్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. మోహన్ బాబు, ప్రభాస్ మధ్య స్నేహబంధం ఎంత బలంగా ఉంటుందో అభిమానులందరికీ తెలిసిందే. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో అనేక సినిమాల్లో కలిసి నటించిన మోహన్ బాబు, ఆయన వారసుడైన ప్రభాస్ తో కూడా మంచి అనుబంధం కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు హీరోయిన్ త్రిషకి అన్న పాత్రలో కనిపించారు. ఆ చిత్రం తర్వాత నుంచి ప్రభాస్ ఆయనను ప్రేమగా బావా అని పిలవడం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సందర్భంలో బావా బావా అనుకుంటూ ఈ బంధం మరింత గాఢమైంది. మోహన్ బాబు పట్ల ఉన్న గౌరవంతో ప్రభాస్ కన్నప్ప సినిమాలో ₹1 కూడా పారితోషికం తీసుకోకుండా నటించారని మంచు విష్ణు స్వయంగా వెల్లడించారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆయన ఇలా రాసుకొచ్చారు: దేశానికి గర్వకారమైన నా ప్రియమైన డార్లింగ్ బావ ప్రభాస్ కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకు అంతులేని ఆనందం, అద్భుతమైన ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను. త్వరలోనే పెళ్లి చేసుకుని 1/2 మంది పిల్లలతో సంతోషంగా జీవించు బావా. ఎప్పటికీ నిన్ను ప్రేమించే నీ బావ మోహన్ బాబు అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 1/2 పిల్లలేనా సార్? ముందు పెళ్లి జరిగేలా చూడండి బావా. విష్ణు గారితో కలిసి ఓ సలహా ఇవ్వండి. పిల్లల సంగతి తర్వాత, ముందు పెళ్ళైనా అయినా చాలు అంటూ వినోదాత్మకంగా స్పందించారు. మోహన్ బాబు చేసిన ఆ ఒక్క ట్వీట్ తో ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ కి మరో స్పెషల్ టచ్ వచ్చిందనే చెప్పాలి.